ఈరోజు అనంతపురం ఎస్ఎస్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు అనంతపురం ఇక్కడ చూస్తున్నాం బోర్డులో అనంతపురం జిల్లా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ అధ్యక్షులుగా ఉన్నవారు రమణ గారు, రుచిసి రమణ గారు కంటిన్యూ అవుతున్నారు. కానీ వీళ్ళకున్న సాధక బాధలు మీడియా మిత్రులతో తెలుపుకున్నారు. వారు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది, 12 దాకా అనేది. ఎందుకంటే మేము కూడా చాలాసార్లు వృత్తి రీత్యా ఎక్కడెక్కడో పోతుంటాం. ఆ టైంలో మాకు ఫుడ్ కావాలంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా టైం ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హోటల్స్లో చాలామంది అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారనేది ఒకటి. దానివల్ల క్యాన్సర్ వస్తుందని చాలామంది వైద్య నిపుణులు కూడా ఇప్పటికే చెప్పారు. అవన్నీ చాలా హోటల్స్లో వాడుతున్నారు. కానీ కొంతమంది రెస్టారెంట్ ముసుగులో ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడో వారందో 2 వారాలదో కూడా పెడుతున్నారనేది మన దృష్టికి వచ్చింది. తర్వాత నిన్నటి వస్తువులు ఏదన్నా మిగిలింటే తీసి మళ్ళీ వేడి చేసి అవి కూడా పెడుతున్నారనేది మన దృష్టికి వచ్చింది. వీటన్నిటిపైన రమణ గారు ఉన్నారు, ఏం చెప్తారని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. టేస్టింగ్ సాల్ట్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన వారం రోజులు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ వాడుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఇది మీరు అడిగేది అయితే మంచి క్వశ్చనే అండి. ఇది ఇంతకుముందు ఏమైందంటే అసోసియేషన్ ఫామ్ కాకముందు ఇలా హోటల్స్లో అజినోమోటో వాడడం కానీ, కలర్స్ వాడడం కానీ, ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ యూజ్ చేయడం కానీ ఇలా జరిగేది. మా అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని కానీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ని కానీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్స్ని అందరికీ ఇన్వైట్ చేసి మేము ఒక కార్యక్రమం చేసి ఆ టైంలో వాళ్ళ యొక్క సజెషన్లు, సలహాలు, సూచనలన్నీ పాటిస్తూ ఇప్పుడు అలాంటివన్నీ అజినోమోటో కానీ, కలర్స్ కానీ ఇలాంటివి ఏది వాడుకోకుండా హోటల్స్ కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు, అన్నీ చేస్తున్నారని అయితే నేను చెప్పను. కానీ కొన్ని హోటల్స్లో అయితే చాలా హోటల్స్లో అయితే కూడా చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఉన్నకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. అలాంటివన్నీ కూడా మేము కూడా అసోసియేషన్ తరఫు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే కలర్స్ వాడడం వల్ల, అజినోమోటో వాడడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చిన్నపిల్లలు తింటుంటారు, పెద్దలు వయసు అయిన వాళ్ళు తింటుంటారు. అలాంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయనే దృష్టిని పెట్టుకొని అలాంటివన్నీ కూడా కొన్ని హోటల్స్లో బంద్ చేయడం కంప్లీట్గా జరిగింది. మా హైజీన్ కూడా పాటించాలనేది కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తుంటాం. ఎవ్రీ మంత్ 3 months వన్స్ ఒకసారి మీటింగ్ మేము కాంటాక్ట్ చేసుకొని ఇలాంటి విషయాలు చర్చించుకొని ఇలాంటివి మెయింటైన్ చేయండి. రేపు పొద్దున హెల్త్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినా కూడా మనల్ని క్వశ్చన్ చేయించుకోకూడదు, మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాము. అందరూ కూడా అదే బాటలోనే నడుస్తున్నారు. ఇంకా కొంతమంది నడవాల్సి వస్తుంది. అందరినీ కూడా మేము ఆ తాటిలోకి తీసుకొని వచ్చి అనంతపురం జిల్లాలో అజినోమోటో, కలర్స్ ఇలాంటివి ఎటువంటి వాడుకోకుండా మేము స్వచ్ఛందంగా నిషేధిస్తాము. అలాంటి కార్యక్రమంలోనే మనం కవర్స్ యూజ్ చేసేవాళ్ళం. మేము కలర్స్ బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడాలనే స్వచ్ఛందంగా మేమే మున్సిపల్ ఆఫీసర్ గారికి వెళ్ళి ఏ కంపెనీ యొక్క వస్తువు వాడాలా, ఏదైతే మీరు సజెషన్ చేస్తారో ఆ కంపెనీకి సంబంధించిందే వాడతాము. మేము కలర్స్ ప్లాస్టిక్ని మేము స్వచ్ఛందంగా నిషేధిస్తున్నామని నిషేధించడం జరిగింది. అన్ని హోటల్స్లో కూడా కవర్స్ వాడకుండా బయోడిగ్రేడబుల్ కవర్స్నే వాడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రజలకి అనారోగ్యకరమైన ఏటివి కూడా మేము పాటించుకోకుండా ఆరోగ్యకరమైన సూత్రాలు మాత్రమే మేము పాటిస్తామని కూడా తెలియజేసుకుంటానండి. ఇంకా కొన్ని హోటల్స్లో రేటు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాటర్ బాటిల్ 10 రూపీస్ కూడా 20-30 రూపాయలు కూడా అమ్ముతున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. ఇది కూడా కరెక్ట్ కాదు కదా. వాటర్ బాటిల్స్లో అంటే మాకు ఒక జీవో ఉందండి. మేము డైనింగ్లో మేము ఎంఆర్పీ కంటే మేము ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. టేక్అవే ఇచ్చేటప్పుడు మాత్రము ఎంఆర్పీకి మాత్రమే అమ్మాలా, ఎంఆర్పీకి మించి అమ్మడానికి లేదు. డైనింగ్లో మాత్రం అమ్ముకోవడానికి మాకు వెసులుబాటు ఉంది. అది సుప్రీంకోర్టు నుంచి ఒక జీవో కూడా మాకు పాస్ అయింది. ఆ జీవోని మేము ఫాలో అవుతున్నామండి. ఉందా జీవో? ఉందా? జీవో కాపీ కూడా మీకు ఇవ్వగలుగుతాం, గూగుల్లో ఉంది. ప్లస్ మీకు ఫిజికల్ కాపీ కూడా ఇవ్వగలుగుతానండి. సరే. ఇంకా కొన్ని హోటల్స్, రెస్టారెంట్ ముసుగులో మద్యం దాపిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చేది. మేము కూడా చాలాసార్లు చూసాం కూడా. మరి ఇది కూడా కరెక్ట్ కాదు కదా. బార్లోళ్ళు లక్షల కోట్ల రూపాయలు బార్లు పెట్టుకొని వాళ్ళందరూ మీరు ఎక్కడెక్కడో బ్రాందీ షాపుల నుంచి తీసుకొచ్చి అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి కొన్ని హోటల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే లైసెన్స్ ఉన్న హోల్డర్స్ మాత్రమే దాన్ని అమ్మితే వాళ్ళు కూడా దాని మీద డిపెండెంట్ కూడా వాళ్ళకు కూడా ఆదాయాల మార్గాలు వస్తుంది. మనం అనధికారికంగా మందు సప్లై చేస్తే వాళ్ళ యొక్క దాని మీద కూడా మనము దెబ్బతీసిన వాళ్ళమవుతాము. దాన్ని మేము మా అసోసియేషన్ తరఫున ఎప్పుడు కూడా మేము మందు తాగే వాళ్ళని ఎంకరేజ్ చేయము.
మా దగ్గర అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆఫీసర్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఇక మిమ్మల్ని ఏమన్నా అధికారులు అనవసరంగా వేధింపులకు గురి చేసి ఈ విధంగా ఏమన్నా ఈ మధ్య కాలంలో కొంతమంది లేబర్ కావచ్చు, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లు, హెల్త్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫుడ్ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఏమన్నా మిమ్మల్ని కొంచెం హరాస్ చేసే పరిస్థితి ఏమన్నా ఉంది అనంతపూర్లో? అలాంటి పరిస్థితులు అయితే మేము ఎదుర్కోవట్లేదండి. ఎందుకంటే ఆఫీసర్స్ ఎవరు కూడా ఇంతవరకు మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ ఆఫీసర్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ అండ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు అలాంటి ఇబ్బందులు ఎక్కడ మేము ఎదురు కాలేదు. ఇంతవరకు మాకు ఎదురుపడ అలాంటి ఆఫీసర్స్ కూడా ఎవరు లేరు. మా దృష్టిలో అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. అంటే మాకున్న సమాచారం ఏంటంటే కొంతమంది ఆఫీసర్లు వస్తే వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయాలా, వాళ్ళు రిటైర్మెంట్ అయినా లేకపోతే కొత్తగా అధికారులు వచ్చినా వాళ్ళందరికీ కొన్ని హోటల్స్ నుంచి ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అందుకనే వాళ్ళు చూసి చూడనట్లు హోటల్ పైన రైడ్ చేయకుండా ఉన్నారు. అందుకని మీకు వాళ్ళకు ఏదో అండర్స్టాండింగ్ ఉందనేది బయట మాకు వినిపిస్తున్న వార్తలు. అదైతే చాలా అబద్ధం అండి. అలాంటి ఏమి వాళ్ళకి మాకు ఎక్కడ అండర్స్టాండింగ్స్ లేవు. ఎవరు కూడా వచ్చి ఫ్రీగా ఫుడ్ కావాలనేది ఏం లేదు. ఎవరైనా ఆఫీసర్స్ ఎవరైనా వస్తే మాకు వాళ్ళు తెలిసిన నిజంగా వాళ్ళు ఆఫీసర్ అని తెలిస్తే మాకు ఏదో 10% 15% డిస్కౌంట్ ఇచ్చి బిల్ తీసుకుంటాం, కానీ ఎక్కడ ఫ్రీగా ఫుడ్ సప్లై చేయడం అనేది జరగట్లేదు. చూశారు కదా, అనంతపురంలో హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాత్రి 12 దాకా టైం ఇస్తే కొంచెం మేము కూడా హోటల్స్ రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా సమయంలో చాలా దెబ్బతిన్నాం కాబట్టి అధికారులు కొంచెం గొప్ప మనసుతో ఆలోచించి 12 దాకా సమయం ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ క్యాన్సర్ లాంటి ఈ కలర్స్ ఏవైతే ఉన్నా అవి కానీ, అజినోమోటో కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మటుకు ఇప్పుడు వాడడం లేదు. ఎవరన్నా ఒకరో ఇద్దరు వాడుతున్నా అటువంటి వారిపైన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళకి మేము సహకరిస్తామంటూ కూడా ఈ హోటల్స్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రమణ గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, ఎస్ఎస్ ప్యారడైజ్.